అందుకనే బీజేపీకి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దశలో జాతీయ అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వారు కల్పించిన నిధులు, వారు ఏ ప్రాజెక్టులు అయితే ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల వారు ఇవాళ అభివృద్ధికి బాట వేయడమే కాకుండా వేగంగా తెలంగాణ దూసుకుపోతున్నదో ఇవన్నీ కూడా పిచ్చాపాటిగా అన్ని విషయాలు చర్చించుకొని ఖచ్చితంగా అధికారంలో రావడానికి మరి ఇన్ఛార్జిగా అభయ్ పటేల్ గారు, ఇక అక్కడ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యునిగా నేను, నాతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు. ఆ రకంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న కార్యక్రమాలను ఇంకా వేగవంతం చేసి ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ఈరోజు భోజనం పేరు మీద రావడం జరిగింది. కానీ ఇతరత దాని మీద పెద్దగా రాజకీయపరమైనటువంటి ఎటువంటి మరి ఊహలకు ఆలోచనలకు తావులేదు. దాని మీద అంటే దేని మీద చర్చ చేయాలి? దాని మీద చర్చ చేయాలన్నారా? దేని మీద? రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చ చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ అయోధ్య కోసం ఈ భేటీ జరిగిందని జరుగుతుంది ప్రచారం జరుగుతుంది. అసలు మీడియాలో మీరు అనేక రకాలుగా మరి ఏదో పొరపచ్చాలు ఉన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు. అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఇతరత లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, తెలంగాణలో మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జమినీ ఎన్నికలు కూడా ఖాయము.